రాత్రి 12ంటికి వచ్చాను రా. అప్పటికే 20 మంది క్యూలో ఉన్నారు. ఇంకా ఫోనే చేతికి రాలేదురా. ఇంట్లో టాప్అప్ చేయమంటుంది. భయ్యా సెల్ ఫోన్ లేకపోతే లైఫే, నువ్వు లేక నేను లేను అన్నట్టు అయిపోయిందిరా. సరే మళ్ళీ మన సెల్ ఫోన్స్ అన్నీ ఎగిరిపోయాయంటే నేను ఎట్లా అంటాను, షార్ప్ కదా. దేనికేమంటావు? ఏంట్రా ఇది? రైల్వే స్టేషన్లో నీళ్ళ గ్లాసులో గోల్స్కి వెళ్ళాడదీసావు సార్ కొన్నాళ్ళుగా సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది సార్. కుయ్ కుయ్ అంటూ రింగ్ టోన్స్ లేవు. ఇప్పుడే లోకాన్ని తలెత్తి చూస్తున్నట్టుంది. పిల్లలతో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ తిన్నగా కలుస్తున్నాను. బాగుంది కదూ? మరేం టెంకటానికి వచ్చినట్టు. ఏం చెప్పమంటావు, సెల్ ఫోన్ పెళ్ళం వంటిది. ఉంటేనేమో చికాకు, లేకపోతేనే ఉండలేము. అలవాటైపోయింది. పడ్డ వేగానికి తల బద్దలవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ చిట్టి. Holy Crow. City to control. Control to city. Assemble at PTK Road Junction.
ఏమిటిది? ఇంటర్నల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. రీసెర్చ్ ఏది జరగట్లేదు. ఇద్దరు టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. 1964లో అటామిక్ కమిషన్ హెడ్ డాక్టర్ హోమీ బాబా దాన్ని ఓపెన్ చేశారు. డాక్టర్ శామ్కి ఫోన్ చేయి. హలో శ్యామ్ హియర్. డాక్టర్ శామ్, నేను వసీకర్ని. ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ నౌ, అర్జెంట్. సెక్టర్ 2లో ఫేజ్ 14లో ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదేంటి? వసి, కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్. వేరే గ్రహాల్లో మనకి మళ్ళీ జీవరాశులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లోకంలో పలు చోట్ల నుంచి ఆకాశానికి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. అదే విధంగా మనం సిగ్నల్స్ని పంపుతున్న చోట ఎటువంటి సిగ్నల్స్ పంపుతున్నారు? ఈ విశ్వంలో చెడు శక్తులు అనేవి ఉంటాయి, మంచి శక్తులు అనేవి ఉంటాయి. కానీ మేము పాజిటివ్ సిగ్నల్స్ని మాత్రమే ఇక్కడి నుంచి అంతరిక్షానికి పంపుతున్నాం. ఎందుకంటే స్పేస్లో ఉన్న పాజిటివ్ అనేటువంటి శక్తులకు మాత్రమే ఇక్కడ ఈ మానవాళి ఉన్నట్టు తెలియాలి. థ్యాంక్ యూ మిస్టర్ శామ్. చిటి, ఆ విజువల్ని కర్లియర్ మోడ్లో ప్లే చేయి. లుక్ ఎట్ దట్. ఎమిటర్ నుంచి వచ్చే పాజిటివ్ సిగ్నల్స్ చూసి సెల్ ఫోన్స్ అని భయపడుతున్నాయంటే వాటిల్లో ఉన్నది, వాటి చేత చేయిస్తున్నది ఏదో ఒక నెగిటివ్ శక్తి. నెగిటివ్ శక్తి అంటే యు మీన్ వేరే గ్రహం నుంచా? ఫ్రీజ్ ఇట్. కాదు, ఇది భూమి మీద ఉన్న ఏదో ఒక నెగిటివ్ శక్తి. ఇది మనిషి మొహం. దీన్ని ఎక్కడో ఎప్పుడు చూశానే. వెన్నెల, తిరుకడగొండలో రీసెంట్ గా జరిగిన అన్ని అబ్నార్మల్ ఈవెంట్స్ నాకు కావాలి. ముఖ్యంగా చనిపోయిన వారి అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి.